హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూజీస్ వీఆర్ వ్లాగ్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్డు పులుసు. సో ఫస్ట్ అయితే గుడ్డు పులుసు కోసం ఇక్కడ గుడ్లు తీసుకున్నాను. వీటిని అయితే కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టేసుకున్నాను. కొంచెం త్వరగా ఉడకాలి అంటే అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి గుడ్లు అనేవి త్వరగా ఉడికిపోతాయి. అవి ఉడికేలోపు మనం ఇక్కడ కర్రీకి కావాల్సినవి కట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా బారుగా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. సో ఇలా అయితే బాగుంటుంది. నెక్స్ట్ మనం ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసేసుకొని, చూసారు కదా, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా మొత్తం కట్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇక్కడ మనం తీసుకున్న గుడ్లు బట్టి ఎన్ని అయితే ఆయిల్ కావాలో అంతవరకు తీసుకుందాం. ఇక్కడ చూసారు కదా, మనకి ఫస్ట్ అయితే ఆయిల్ అనేది హీట్ అయిపోవాలి. తర్వాత తాలింపులు వేసేసుకోవాలి. అన్నీ కలిసి ఉన్న తాలింపులు వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ మనం రెడీగా పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. సో అది త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే మనకి త్వరగా ఉడికిపోతాయి. చూసారు కదా. సో వీటిని అయితే మనం బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇక్కడైతే నేను గల్లుప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ అయినా తీసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు తిప్పుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి కలర్ చేంజ్ వచ్చేంత వరకు. సో కొంచెం కలర్ చేంజ్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు అనేది వేసుకుందాం. సో ఇలా పసుపు అనేది వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకొని అన్ని ఉల్లిపాయలకి పసుపు అంతా పట్టేలా కలుపుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో కొంచెం సేపు మూత పెడితే మనకి కొంచెం సేపు బాగా ఫ్రై అయిపోతాయి. ఒకసారి అయితే చూసుకుందాం ఎలా ఉడికినాయో. చూసారు కదా. సో ఆల్మోస్ట్ కలర్ చేంజ్ వచ్చేస్తుంది. పసుపు కూడా వేసాం కాబట్టి కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ వీఆర్ వ్లాగ్స్కి. సో ఇంకా మనకైతే మగ్గాలి ఇది. సో కొంచెం సేపు ఆగిన తర్వాత చూద్దాం మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా మనకి. సో మనకి ఇలా ఫ్రై అయిపోవాలి నీట్గా. సో అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి నేను ముందుగా కట్ చేసుకున్న టమాటాలని పేస్ట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో టమాటాలు అయితే కొంతమంది తినరు కాబట్టి ఇలా పేస్ట్ చేసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని వేసేసి దీన్ని కూడా మనం కొంచెం సేపు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయేలాగా మనకి బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో కొంచెం సేపు మూత పెడితే మనకి బాగా ఉడికిపోతుంది అనమాట అది. సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాం ఫ్రై అయిపోయిందో లేదో అని చెప్పేసి. చూసారు కదా, ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. మొత్తం టమాటా పేస్ట్ అంతా కూడా మనకి కర్రీలో బాగా కలిసిపోయింది. సో ఇలా అయితే మనం కుక్ చేసేసుకోవాలి కర్రీ అనేది. మనకి గుడ్డు కూరలోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలతో చేసేది. నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సో అది కూడా పచ్చివాసన పోయేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలంట ఇదంతా. నెక్స్ట్ ఇందులోకి మనం చిటికెడు మసాలా వేసుకుందాం, 1/2 టీ స్పూన్ వరకు. అండ్ ధనియాల పొడి కూడా వేసుకుందాం 1/2 టీ స్పూన్ వరకు. సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. మనం ఈ రెండు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసమే ఇందులో వేసేసుకొని సో వీటిని కూడా మనం కర్రీలో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలాగా చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది ఇది. అండ్ చూసారు కదా మనకి కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇందులోకి మనం కారం యాడ్ చేసుకుందాం. సో మీరు ఎంతైతే తింటారో అంతవరకు తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. సో దీన్ని అయితే కూడా మనం కలిపేసుకొని మనకి కర్రీలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని తిప్పుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనం బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా. సో ఇది కూడా మనకి కొంచెం సేపు ఉడికితే సో మనకి కర్రీ అనేది బాగుంటుంది. సో అది కొంచెం ఉడికేలోపు నేను ఇక్కడ చింతపండు నానబెట్టేసుకున్నాను ముందుగా. సో మనకి ఈ గుడ్డు పులుసు కూరలోకి చింతపండు పులుసు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఈ కాంబినేషన్ అనేది చూసారు కదా. సో అందుకే నేను టమాటాలు తక్కువగా వేసుకున్నాను. కొంచెం ఈ చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడైతే చింతపండును బాగా పిసికేసుకొని సో వాటర్ అయితే మనం ఇందులోకి ఉంచేసుకుందాం. సో చేపెట్టుకొని వంచుకోండి ఇలాగా. సో ఇలా వంచేసుకొని సో మనం ఈ కర్రీ అనేది బాగా ఉడికిచ్చేసుకోవాలి. మనకు అప్పుడైతే ఈ గుడ్డు పులుసులోకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడైతే నేను ఈ చింతపండు నీళ్ళు కూడా పోసేసుకొని మనం మొత్తం నీట్గా కలుపుకోవాలి.
మనకు కొంచెం కూడా పిప్పు అనేది పడకుండా మనం బాగా కలిపేసుకోవాలి. సో చూసారు కదా. సో ఇప్పుడైతే మనం ఈ కర్రీ అనేది ఉడికించేసుకోవాలి. సో ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం కర్రీ ఉడికించేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఎగ్స్ ఉడికించుకున్నాను కదా, దానిపైన ఉన్నదంతా తీసేసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో నేను వీడియో చూపించిన విధంగా అన్ని ఎగ్స్ మనం బారుగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఘాట్లుగా పెడితే మన కర్రీలో వేసినప్పుడు కొంచెం పీల్చుకొని బాగా ఉడుకుతాయి. సో ఇక్కడైతే మనకి కర్రీలో పులుసు అనేది బాగా ఉడికిపోతుంది. బాగా ఎగిరిపోవాలండి. వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు మనకి. సో కొంచెం ఎగిరిపోయేంత వరకు. సో ఇలా హాఫ్ ఉడికిన తర్వాత మనం ఎగ్స్ అన్ని ఇందులోకి వేస్తే ఎగ్స్ కూడా మనకి ఆ పులుసులో ఉడుకుతాయి అన్నమాట. సో ఇలా ఎగ్స్ అనేవి ఇందులో వేసేసుకుంటున్నాను. సో మనం వీటిని కూడా కూరలో వేసేసి కొంచెం సేపు ఉడికించాలి. చూసారు కదా. సో ఇలా కొంచెం సేపు ఉడికించేసుకోవాలి. ఇలా నీట్గా కలిపేసుకుంటే మనకి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు ఎగ్స్ ఉడికిన తర్వాత మనం సెకండ్ సైడ్ కూడా తిప్పుకుంటే మనకి ఎగ్స్ అన్నీ కర్రీలో బాగా ఉడుకుతాయి. చూసారు కదా, సూపర్గా ఉంది. సో కొంచెం వరకు పులుసు కావాలి అనుకుంటే కొంచెం ఉంచుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. గుడ్డు పులుసు చాలా బాగుంటుంది.